ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు, అంటే జనసేన పార్టీకి ఆయన ఎవరైతే పేదలు వైద్యం కొరకు వెళ్తారో ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటాడు. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి కృష్ణ చైతన్య హాస్పిటల్ అని. కృష్ణ చైతన్య హాస్పిటల్ అనే దాన్ని 19వ తారీఖు అర్ధరాత్రి కొంతమంది వచ్చి పూర్తిగా పగలగొట్టి సుమారుగా 1 కోటి రూపాయలు 80 లక్షల రూపాయలటువంటి సామాను ధ్వంసం చేసి 2 లారీల్లో సామాన్లు ఎత్తుకెళ్ళడం జరిగింది. అది జరిగేటప్పుడు సంబంధిత నల్లపాడు సిఐ గారు అక్కడే తిరుగుతూ ఉన్నారంట. కనీసం హాస్పిటల్ దగ్గర రావడం కానివ్వండి, దౌర్జన్యం చేసేవారు రావడం కానివ్వండి, దౌర్జన్యం చేసేవారు ఇద్దరు పట్టిస్తే ఎస్ఐ గారు వస్తే వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అన్నీ పంపించేయడం జరిగింది. అర్ధరాత్రి 11:30 జరిగితే వీళ్ళు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటలు కంప్లైంట్ చేస్తే మరుసటి రోజు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిందా కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారట, సిఐ గారికి మనం 10 లక్షల రూపాయలు ఇచ్చా ఇబ్బంది లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్తా ఉంటాం. వీళ్ళ దృష్టిలోకి వచ్చింది. అంటే హాస్పిటల్ అప్పటికి ఒక 3 పేషెంట్లు కూడా మహిళా పేషెంట్లు కూడా ఉండటం జరిగింది. అంతటి కార్యక్రమం జరిగినా కూడా ఇప్పటివరకు కూడా సిఐ గారు అక్కడికి వెళ్ళలేదు, ఏం జరిగిందో విచారించలేదు, ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా పనికిరాని ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ సెక్షన్లో ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా చేశారు. అంటే నల్లపాడి సిఐ గారు అవినీతి ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈ విషయం ఎస్పీ గారిని కూడా డాక్టర్లు కలవడం జరిగింది. ఎస్పీ గారు కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడేం చెప్తా ఉన్నారు, మీరు రాజీ పడమని ఆయన బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎస్పీ గారు డిఐజీ గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో చాలా పెద్ద ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లన్నిటికీ కూడా ఈయన కొమ్ము కాస్తా ఉన్నాడు. ఎవరైతే డబ్బు ఇచ్చారో వారి వైపున ఉండటం తప్పితే న్యాయం చేయటం ఈ సిఐ వల్ల కావట్లేదు. మేము అదే చెప్తా ఉన్నాం, ఈయన అవినీతిని భరించలేకపోతా ఉన్నారు ప్రజలు. దౌర్జన్య పరులకి కొమ్ము కాస్తా ఉన్నాడు. కాబట్టి ఈయనపై తగు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. మీకు ఇప్పుడే డాక్టర్ గారు కూడా పిలిచి ఏం జరిగిందో మీకు వివరించే ఏర్పాటు కూడా చేస్తాం. పేదలకి చాలా మంది కూడా ఉచిత వైద్యం చేయించాం మేమే. ఎవరైనా వచ్చి మా దగ్గర ఇట్లా మేము డబ్బులు పెట్టుకోలేమంటే చిన్న హాస్పిటల్ అది, ఆయన దగ్గర పంపించి చేయిస్తా ఉన్నాం. ఆ దీంతో మాకు చెప్పడానికి వచ్చారు. ఈ సందర్భంగా మీకు కూడా అది తెలియపరుద్దాం. నేను ఆరోపణ చేసింది ఆ రోజు ఆయన డ్యూటీ సరిగా చేయలేదు. నేను ఆ రోజు అవినీతి ఆరోపణ చేయలే. ఆయన ఏంటంటే సరైనటువంటి డ్యూటీ సక్రమంగా టైం చేస్తే ఆ ఇష్యూ లేదు. తర్వాత ఎంత పెద్ద ఇష్యూ అయింది అది. మాది కృష్ణ చైతన్య హాస్పిటల్ సార్. 19వ తారీఖు నైట్ 11:20 తర్వాత 11:20 వరకు నేను హాస్పిటల్లో ఉన్నానండి. 11:20కి నేను వెళ్ళిపోయిన తర్వాత 11:23 నుంచి 11:25 లోపు ఒక 30 నుంచి 40 మంది మాస్కులు వేసుకొని హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ అంతా మా స్టాఫ్ అందరు మొబైల్స్ తీసుకొని వాళ్ళకి అంతా వాళ్ళ రూమ్లో బంధించి హాస్పిటల్ అంతా బ్రేక్ చేశారండి. మా పేషెంట్స్ ఉంటే పైన ఒక 3 వాళ్ళందరినీ కిందకి దించేశారు. రేపు మార్నింగ్ సర్జరీ ఉందన్నా కానీ వినకుండా వాళ్ళని కొట్టి కిందకి దించేశారు. హాస్పిటల్ అర్జెంటుగా ఖాళీ చేయాలరా అని బిల్డింగ్లో ఉన్న ఎక్విప్మెంట్లు అన్ని 2 లారీలు తీసుకొని వెళ్ళిపోయారండి. వెంటిలేటర్స్, మానిటర్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఒక పేషెంట్ మాకు కాల్ చేసి ఇలా జరుగుతుంది హాస్పిటల్ అని 11:45 కాల్ చేశారు. 11:48, 50 లోపు మేము వచ్చాము. అప్పుడు ఒక 40 మంది మొత్తం పగలగొడతా ఉన్నారు సార్. మేము ఒక 5గురు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఒక అనిల్ కుమార్ అనే అతను, అల్లడి ప్రసాద్ అనే అతను అక్కడ ఉన్నారు. అల్లడి అనిల్ కుమార్ని మేము పట్టుకున్నాం. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఒక 20 నిమిషాల తర్వాత వాసు గారు అనే ఎస్ఐ గారు వచ్చారు. ఆయనకు అప్పచెప్పాము సార్ జరిగింది. దీని తర్వాత అక్కడ అల్లడి ప్రసాద్ అనే అతను, అరే మనం పోలీసు వాళ్ళకు 10 లక్షలు డబ్బులు ఇచ్చామరా, ఇబ్బంది ఏం లేదు, మొత్తం పగలగొట్టంరా, ఏదైతే మేము చూసుకుంటాం, మేము ఉన్నాము అని అన్ని గట్టిగా అరుస్తూ బాగా చేశారు సార్. చాలా ఇబ్బంది పెట్టి హాస్పిటల్ అంతా బ్రేక్ చేశారండి. అవును సార్. వివాదం ఏమి లేదు సార్. నాకు 2021 ఆగస్టులో నాకు అగ్రిమెంట్ అయింది సార్. బిల్డింగ్ 2020 బిల్డింగ్ అంటే ఫస్ట్ నాకు ఇచ్చిన వాళ్ళు వేరు సార్. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు కొనుక్కున్నారంట 8 మంత్స్ బ్యాక్. వాళ్ళు నాకు ఇప్పుడు ఖాళీ చేయమంటారు. నాకు 2027 డిసెంబర్ 31 వరకు అగ్రిమెంట్ ఉంది సార్. అగ్రిమెంట్లో వాళ్ళు ఖాళీ చేయమన్నారని నేను చెప్పాను, నా టైం వరకు ఇవ్వండి, ఆ తర్వాత నేను ఖాళీ చేస్తాను, కొంచెం టైం కావాలని అడిగాను సార్. వాళ్ళు అలా చేశారండి. వాళ్ళు చెప్తున్నారు రెంట్ ఇవ్వటం లేదు తయారీకి 2025 11వ నెలలో కంప్లైంట్ ఇచ్చారు. అవునండి. తర్వాత మీరు చెక్కులు కూడా ఇచ్చారు, ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయి. 3 చెక్కులు చూపిస్తున్నారు. ఓకే. వాటిని చెప్పండి. చెక్కులు అనేది నేను ఇవ్వలేదు సార్. నా పాత బిల్డింగ్ వాటర్కి అగ్రిమెంట్ కింద 6 లక్షలు డబ్బులు ఇచ్చాను. దాంతోపాటు సెక్యూరిటీకి 3 చెక్కులు ఇచ్చానండి. ఆ 6 లక్షల డబ్బులు ప్లస్ 3 చెక్కులు వీళ్ళకి అమ్మిన తర్వాత వీళ్ళకి ఇచ్చారు. నన్ను రిజిస్ట్రేషన్ రోజు పిలిచి అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారండి. నన్ను రిజిస్ట్రేషన్ రోజు కూడా పిలవలేదు.
డిసెంబర్లో అయితే గ్రీవెన్స్లో నా మీద కంప్లైంట్ చేసినప్పుడు నేను చెప్పాను వివరంగా, నాకు అగ్రిమెంట్ చేయండి 2027 డిసెంబర్ వరకు 6 లక్షలు అడ్వాన్స్ కట్ చేసుకొని మీకు ఎంత రావాలో నేను అంత ఇవ్వగలను కూడా చెప్పాను సార్ నేను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కలవలేదు, డైరెక్ట్గా ఇలా చేశారు. అంటే ఏదైనా హాస్పిటల్ వాళ్ళకి రెంట్ ఇచ్చే విషయంలో అయితే మేము కూడా వాళ్ళకి మొత్తం తెలియపరుస్తాం. ఎందుకంటే రెంట్ విషయంలో ఎక్కడా కూడా రెంట్ విషయం గురించి ఎక్కడా రాలా. హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు కొత్త ఉంటున్నారో ఆయనకు రెంట్ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ గారు ఇమ్మని చెప్తాం. మేము అందులో ఎక్కడా కూడా జోక్యం చేసుకోం. సివిల్ మ్యాటర్లో మేము ఎక్కడా జోక్యం చేసుకోం. వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, చేశారు, అంతా అయిపోయింది. కానీ పగలగొట్టేటప్పుడు కానివ్వండి, పగలగొట్టబోయే ముందు కానివ్వండి, పూర్తిగా సిఐ గారి యొక్క ప్రమేయం ఉందని చెప్పి వారి యొక్క ఆలోచన. మాకు కూడా మా దృష్టిలో కూడా వచ్చింది ఏంటంటే, ఈ నల్లపాడు సిఐ సంబంధించిన వంశీధర్ అనే అతను ఎప్పుడు కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే పనిచేస్తారు. అతని దగ్గర న్యాయం చేయడం కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ ఎక్కడా లేవు. దీన్ని ఇక మేము పోయినసారి కూడా ఒక ఇష్యూలో ఆయన సరిగా పనిచేయలేదని చెప్పాము అంతే. ఆయన ఆ రోజు సరిగా డ్యూటీ చేసి ఉంటే అంబటరాంబాబు ఇష్యూ అంత పెద్ద ఏదిగా ఆ డ్యూటీ చేయటం ఆ రోజు చేయలేదని చెప్పేది. మిగతా విషయాలు మా దృష్టిలో రాలే. ఇప్పుడు వచ్చిన విషయాన్ని మేము ప్రజల దృష్టి తీసుకెళ్తాం, అధికారుల దృష్టి తీసుకెళ్తాం. ఎస్పీ గారిని కూడా కలిశారు. వీళ్ళు కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. నైట్ ఎప్పుడో మిడ్ నైట్ ఇద్దరు అప్పచెప్తే వాళ్ళే పంపించారు. ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్ట ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో వాసు అంట, ఆయన వచ్చి చూసేయడం, ఎఫ్ఐఆర్ కట్టడం, ఒక ఎఫ్ఐఆర్ పంపించడం, నిన్న వచ్చేది ఎంక్వైరీ చేసి వెళ్ళాడు. అంటే జరిగినటువంటి వాతావరణంలో కేసు వివరాలు వేరు, ఆయన కట్టినటువంటి సెక్షన్లు కూడా వేరు. అది కూడా చూసాం మేము, మా లాయర్ గారు కూడా చూశారు. సెక్షన్లు కూడా సరైనటువంటి సెక్షన్లు వేయట్లా. మరి ఎందుకు జరుగుతూ ఉంది ఆయన, మరి ఎందుకు చేస్తా ఉన్నాడు? అక్కడ చాలా పెద్ద స్టేషన్ అది. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఉన్నట్టుంది ఆ ఎస్సీఐ ఇక్కడ. ఇదే తప్పితే ఎవరికి కూడా న్యాయం చేసినట్లేవు. ఇంకేమంటే బెదిరింపులు చేస్తున్నట్టు కూడా ఈ మధ్య చెప్తా ఉన్నారు కొంతమంది. ఏది నేను మొన్న అంబటరాంబాబు విషయంలో మాట్లాడిన తర్వాత సిఐ గురించి కొన్ని మా దృష్టికి వచ్చినాయి. అది ఆ విషయాన్ని ఈరోజు ఎస్పీ గారు కూడా డిఐజీ గారికి కూడా డాక్టర్ గారు తీసుకెళ్ళి కలుపుతాం. లేదు వాళ్ళకి ఏదైనా రావాలంటే డాక్టర్ గారితో మేమే ఆ కమిట్మెంట్ ఇప్పిస్తాం. మేము సివిల్ సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళి నిజంగా న్యాయంగా జరగాల్సింది ఉంటే న్యాయంగా జరిగేటట్టు కూడా మేము మాట్లాడగలుగుతాం. వారి వర్షం ఏంటంటే అద్దె కూడా ఇవ్వకుండా రాత్రి సామాన్లన్నీ లారీలో తరలించుకోకపోతే మేము అడ్డుకున్నాము, మా మీద దాడి చేశారు వాళ్ళు చెప్తున్నారు. చెప్పొచ్చు, తప్పే ఉంది. అది ఉంటే చెప్పొచ్చు, తప్పే లేదు. ఇప్పుడు ఈ రోజున జనసేన శ్రీనివాస్ గారు ఆయన వాళ్ళకి తెలుసు. ఆ ఊరోళ్ళు, నేను ఆ ఊర్లో పుట్టిండే, వాళ్ళు ఆ ఊర్లో పుట్టిండే. జనసేన శ్రీనివాస్ ఉంటే వాళ్ళే ముందు వస్తారు నా దగ్గరికి వెళ్ళకన్నా. లేదంటే సిఐ డ్రామా అనమాట ఇదంతా. నా మీద చెప్పడం సిఐ ఆడే డ్రామా ఇది. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లే పని, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు రాగా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకెళ్లారంట, సీసీటీవీలు ఏమి లేకుండా. సీసీటీవీలు మొత్తం బ్రేక్ చేశారు అంటే ఏదైనా పగలు కొట్టుకుని ఏదైనా కంప్లైంట్ చేశాడని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇదంతా 20 ఎవడైతే కంప్లైంట్ ఉంటాడో వాడి మీద కూడా కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇటువంటి కేసులు 4-5 ఉన్నాయి. మొత్తం సిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది లెక్కన మీరు చెప్పేదాన్ని బట్టి. రమ్మండి, వాళ్ళు కూడా ఆరోపణ చేయకుండా ఏం జరిగిందో. మరి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన ఎస్ఐ గారు? దొరికిన వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు? మేమేం చెబుతున్నామంటే ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. హాస్పిటల్ అది పగలగొట్టాలు, పేషెంట్లు భయభ్రాంతులు చేయడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అద్దెలు రావాల్సి వస్తే తీసుకోవాలండి, అద్దెలు కూర్చోబెట్టి మాట్లాడుకోమండి. అదే పోలీస్ స్టేషన్ ఆయన పంచాయతీ చేయడం అలవాటేగా ఆయన్ని ఇప్పించమనండి. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ కదా, నడపాడు పోలీస్ స్టేషన్. టేబుల్స్, నా టేబుల్ ఉంటుంది సార్, అందులో డాక్యుమెంట్స్ టేబుల్స్తో సహా మొత్తం 2 లారీలు వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయినాక ఒక పేషెంట్ కాల్ చేస్తే నేను వెళ్ళాను. మేము 4 వెళ్ళేటప్పటికి అసలు రచ్చరచ్చుకుంది. ఆ తర్వాత అక్కడ ఒక 2 పిల్లలు దొరికారు. ఎస్ఐ గారు ఒక 20 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత సార్కి అప్పచెప్పాము. సార్ తీసుకుని వెళ్ళారు. నేను 3:30కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాను స్టేషన్లో. 6వ రోజు నైట్ ఇచ్చాను. నిన్న సోమవారం పూట సార్ని, ఎస్పీ గారిని కూడా గ్రీవెన్స్లో కలిసి జరిగిన సన్నివేశాలు కూడా చూశారు. మాట్లాడింది మా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడింది, కానీ ఎవరైతే బాధితులు ఉన్నాడో కృష్ణ చైతన్య హాస్పిటల్కి సంబంధించి శ్రీనివాసరావు గారిని మాట్లాడింది చూసాం. దీని సందర్భంగా నేను ఒకటే గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఎట్లా ఉంది ప్రస్తుతం జిల్లాలో అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఇంతకుముందు చూసాం మనం ఏదన్నా అద్దెకున్న ఇళ్ళో, లేదంటే డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఇళ్ళో స్థలాలు ఆక్రమించుకోవటం, లేదంటే దౌర్జన్యం జరగడం చూసాం. కానీ ఒక హాస్పిటల్ మేబీ దాంట్లో లిటిగేషన్ ఉండొచ్చు, దాంట్లో ఏమన్నా వాళ్ళకి ఓనర్కి టెనెంట్కి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా
ఒక హాస్పిటల్ని దాంట్లో పేషెంట్లు ఉండంగా హాస్పిటల్ మీదకి వెళ్ళి అర్ధరాత్రి దాదాపు ఒక 50 మంది 100 మంది దాకా వెళ్ళి విచక్షణారహితంగా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా భయపెట్టి కిందకి లాగి పడేసి హాస్పిటల్లో ఉన్నటువంటి సామాను కూడా లారీల్లో వేసుకుని వెళ్ళారు అంటే కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి. పోలీస్ స్టేషన్ సీఎం తిరుగుతున్నాడంట ఆ రోడ్లో. ఆ రోడ్డు అంతా కూడా ఎప్పుడు అనునిత్యం రద్దీగా ఉండేటువంటి ఒక రోడ్డు. అలాంటి ప్లేస్లో అంత నిర్భయంగా వాళ్ళు వచ్చి పగలగొట్టి తీసుకుని సామాన్ తీసుకుని లారీలు తీసుకుని వెళ్ళారంటే అంటే లీగల్గా వాళ్ళు చేసినటువంటి పని మేము లీగల్గా చేస్తున్నాం అనేటటువంటి ధైర్యంగా చేశారంటే అంత ధైర్యం వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఎవరు ఇస్తే ధైర్యం వచ్చింది? ఇవన్నీ కూడా ఎస్పీ గారు తక్షణమే దాని మీద చర్య తీసుకుని పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే అక్కడ జరిగిందో తప్పుని కనుక వెంటనే కనుక ప్రజలకు కనుక తెలియజేయకపోతే గుంటూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్పేసి ప్రజలు బెంబేలెత్తుతారు. గతంలో కూడా చూసాం, జేకేసీ కాలేజ్ రోడ్లో కూడా మా జనసేన కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక ప్లాట్ను ఆక్రమించుకోవడానికి ఇలానే వచ్చారు. వస్తే మా వాడు అడ్డం తిరిగితే తర్వాత వెళ్ళిపోయారు. అంటే గుంటూరు జిల్లాలో రాజధాని ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకంగా రౌడీ మోకలు రెచ్చిపోతున్నాయి అంటే మరి పోలీసు వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పని ఏమైనా చేస్తున్నారా? ఒకసారి ఇవన్నీ కూడా ఎస్పీ గారు మరీ ముఖ్యంగా అట్లాగే ఐజీ గారు కూడా మన హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ఇద్దరిని కోరుతున్నాం జనసేన పార్టీ తరపు నుంచి, మీరు తక్షణమే గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ రౌడీ మూకల విధ్వంసాలను కనుక ఆపకుండా కనుక మీరే, వినికిడి కూడా అట్లాగుంది పోలీసు వారే వాళ్ళ ఒత్తాస పలుకుతున్నారు అని, అదే కనుక నిజమైతే సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకుని తక్షణమే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి కోరుతున్నాను. లేని పక్షంలో ఖచ్చితంగా బాధితులతో కలిసి మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంతదాకా రాకుండానే పోలీసు వారు వీటి మీద తక్షణమే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించినటువంటి దోషులు ఎవరో పట్టుకుని కఠినంగా శిక్షించి ప్రజలకు భరోసా కల్పించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక వెంటనే ప్రజలకి ధైర్యం ఇచ్చే విధంగా పోలీసు వారు ప్రవర్తించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.